దేవుడు చెప్పాడు, ఎరుకో పట్టణాన్ని నాశనం చేసేసేయండి, వాగ్దాన భూమిలో అడుగు పెట్టండి అని చెప్పి ఒక మాట అన్నాడు. ఎరుకో పట్టణము నాశనం కాబోతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, ఎరుకో పట్టణం కూలిపోతుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, ఎరుకో పట్టణం కూలిపోతుంది. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే ఎరుకో పట్టణం కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో సైతాను నిర్మించినటువంటి పాపిష్టి జీవితం నిలువునా కూలిపోతుంది ఎప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తే. ఈరోజు మనలో అనేక మంది జీవితాల్లో సైతాను గూడు కట్టుకొని నివసిస్తున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సైతాను స్థావరము వేసుకొని సింహాసనం కట్టుకొని నీలో నివసిస్తున్నాడు. కాబట్టి వాడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. వాడు నీలో ఉన్నాడు గనుక, నీలో స్థిర నివాసం చేస్తున్నాడు గనుక, వాడు నిన్ను నడిపిస్తున్నాడు గనుక, వాడు కూర్చోమంటే నువ్వు కూర్చుంటున్నావు, వాడు తాగమంటే నువ్వు తాగుతున్నావు, వాడు తిరగమంటే నువ్వు తిరుగుతున్నావు, తిట్టమంటే తిడుతున్నావు, తన్నమంటే తంతున్నావు. ఇది నీ తంతు. ఎందుకో తెలుసా? సైతాను నీలో స్థిర నివాసం చేస్తున్నాడు. ఎవరిలో సైతాను ఉంటాడో వారిలో దేవుడు ఉండడు. ఎవరిలో దేవుడు ఉంటాడో వారిలో సాతాను ఉండడు. ఈరోజు నా ప్రశ్న, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు పరలోకానికి వెళ్తున్న వ్యక్తివి. నువ్వు శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి అయినట్టయితే నరకపు పొలిమేరలో తిరుగుతున్న వ్యక్తివి. నా మాట నీకు అర్థమైందా? నువ్వు సైతాను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నావు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే పరలోకపు దారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఆనాడు దేవుడు ఎరుకో పట్టణమును గూర్చి సెలవిచ్చింది ఏమిటంటే, నేను చెప్పింది మీరు చెయ్యండి, ఎరుకో కూలిపోతుంది. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే, వాక్యానుసారంగా మనం జీవిస్తే సైతాను స్థావరాలు కూలిపోతాయి. నీ జీవితంలో సైతాను నిర్మించినటువంటి పాపిష్టి పట్టణాలు కూలిపోతాయి, పాపిష్టి అలవాట్లు కూలిపోతాయి, పాపిష్టి కోరికలు కూలిపోతాయి. అదే దేవుడు కోరుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు చేశారు. ఫలితంగా ఎరుకో పట్టణం కూలిపోయింది, సంపూర్ణంగా కూలిపోయింది, నేలమట్టం అయిపోయింది, సమాధి అయిపోయింది. అదే దేవుడు కోరుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి పాపము సమాధి కావాలి. సైతాను నీ జీవితంలో కట్టినటువంటి పాపిష్టి స్నేహాలు కూలిపోవాలి, పాపిష్టి సరదాలు కూలిపోవాలి, త్రాగుబోతుల విందులు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు, అవి కూలిపోవాలి. ఏదైతే పాపంగా నువ్వు గుర్తిస్తావో, ఏ పాపమైతే నువ్వు అలవాటు ప్రకారం చేస్తున్నావో అది నీ జీవితంలో కుప్పగూలిపోవాలి. అది దేవుడు కోరుతున్నాడు. అది ఎలా సాధ్యం? వాక్యము వల్ల సాధ్యం. వాక్యాన్ని క్రియల్లో పెట్టడం వల్ల సాధ్యం. దేవుడు చెప్పాడు, మీరు చేయాల్సిందంటూ ఏమీ లేదు. ఎరుకో పట్టణం ఎంత బలంగా కనిపిస్తున్నా, అది మీరు జయించలేరు అని మీకు అనిపిస్తున్నా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎరుకో పట్టణం చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేయండి. దట్స్ ఇనఫ్. మీకు అసాధ్యంగా కనిపించవచ్చు ఎరుకోను జయించటం. ఈరోజు మనలో కూర్చున్న అనేక మందికి అనిపిస్తుంది, బ్రదర్ నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. ఏమిటి? ఆ అలవాటు విడిచిపెట్టడం. నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. ఏమిటి? ఆ పాపిష్టి క్రియను విడిచిపెట్టడం. నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. ఏమిటి? ఆ అబద్ధాలు చెప్పడం మానడం. నా నోరును కుదురుగా పెట్టుకోవడం, నా కళ్ళను కుదురుగా పెట్టుకోవడం, నా తలంపులను కుదురుగా పెట్టుకోవడం, నా కోరికలను అదుపులో పెట్టుకోవడం నాకు అసాధ్యంగా కనిపిస్తుంది. ఎస్, ఆ రోజు ఇశ్రాయేలీయులకు అసాధ్యంగా కనిపించింది ఎరుకో పట్టణాన్ని కూల్చివేయటం. కానీ దేవుడు చెప్పింది ఏమిటంటే, ఎరుకో పట్టణం కూలాలి అంటే మీ తెలివితేటల వల్ల ఎరుకో పట్టణం కూలదు. మరి ఏం చేయమంటావు ప్రభువా? నా మాట వింటే చాలు, మీరు నా మాటకు లోబడితే చాలు. నా మాట మీరు విన్నప్పుడు ఎరుకో పట్టణం కూలిపోతుంది. మీరు ఏం చేయాలయ్యా అంటే, ఆ ఎరుకో పట్టణం చుట్టూ ప్రదర్శనలు చేయండి, బూరలు పట్టుకోండి, ఆ బూరలు ఊదుతూ ఎరుకో పట్టణం చుట్టూ మీరు తిరగండి. అదేంటి ప్రభువా, ఎరుకో పట్టణం చుట్టూ మేము తిరిగితే ఎరుకో కూలిపోతుందా? నా మాట వింటే
ఆ వినేవాడికి సమస్తము ఏమిటి సాధ్యం. నా మాట విను, నా మాట నమ్ము, నా మాట విని నమ్మేవాడికి సమస్తము సాధ్యం. ఏం జరిగింది? దేవుని మాటకు విలువిచ్చారు, దేవుని మాటకు లోబడ్డారు, దేవుడు చెప్పింది చేశారు. జరిగింది ఏమిటి? ఎరుకో పట్టణము, ఎరుకో ప్రాకారము అమాంతంగా కూలిపోయిందండి. ఆశ్చర్యపోయారు ఇశ్రాయేలీయులు. ఇదేంటి, పట్టణం కూలిపోయింది ఏమిటి? ఎరుకో ప్రాకారం కూలిపోయింది ఏమిటి? అసాధ్యంగా కనిపించినటువంటి దుర్భేద్యముగా ఉన్నటువంటి ఈ ప్రాకారము కలిగిన పట్టణం కూలిపోయింది. ఎలా కూలిపోయింది? దేవుని మాట మనం విన్నాం కాబట్టి కూలిపోయింది. నా మాట లోబడండి, నేను చెప్పినట్టుగా చేయండి, ఎరుకో పట్టణం కూలిపోతుంది. దేవుడు చెప్పినట్టుగానే 7 సార్లు వారు ఎరుకో చుట్టూ తిరిగారు, బూరలు ఊదారు, ఎరుకో ప్రాకారములు కూలిపోయినాయి. ఎలా సాధ్యమైంది? దేవుని మాట వినడంలో శక్తి ఉంది. సహోదరి, సహోదరుడా, దేవుని మాట విను, ఈ వాక్యం చెప్పినట్టుగా చెయ్యి, నీ జీవితం బాగుపడుతుంది, నీ బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. కానీ నువ్వు చదివినట్లయితే ఈ పుస్తకము నీ జీవితానికి విలువనిస్తుంది, నీ జీవితాన్ని సంతోషమయంగా మార్చేస్తుంది, సమాధానంతో నింపేస్తుంది, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా నిన్ను మార్చేస్తుంది, ఆనందదాయకంగా తీరుస్తుంది. ఆ శక్తి పుస్తకంలో ఉంది. ఏమిటి పుస్తకం? దేవుని వాక్కు. ఏమిటి ఆ రోజు ఇశ్రాయేలుకు దేవుడు చెప్పింది? నా మాట వినండి, నా మాట ప్రకారం చెయ్యండి, నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఎదురుగుండా ఉన్న, అడ్డుగా ఉన్న, అపాయకరంగా ఉన్న, ఆటంకంగా ఉన్న అపవిత్రమైన ఎరుకో కూలిపోతుంది, నేను చెప్పినట్టుగా చేయండి. దేవుడు ఈరోజు అదే అంటున్నాడు. ఏదైతే నీకు అడ్డుగా ఉందో, ఎవరైతే నీకు అపాయంగా ఉన్నారో, ఏదైతే నీకు ఆపదగా కనిపిస్తుందో, ఏదైతే నిన్ను అపవిత్రపరుస్తుందో, అవన్నీ నీకు దూరం కావాలన్నా, కూలిపోవాలన్నా నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని వాక్య ప్రకారము జీవించాలి. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి అంటే ఆయన చెప్పింది ఏమిటో చదవాలి కదండి. కాబట్టే చెప్తున్నాను, దయచేసి సమయాన్ని కేటాయించండి. కల్వరి టెంపుల్ సంగమా, అన్నిటికీ సమయం కేటాయిస్తున్నావు, కానీ బైబిల్కి మాత్రం సమయం కేటాయించట్లా. నీ ఎదుట ఉన్న ఎరుకో పట్టణం కూలిపోవాలంటే నేను చెప్పినట్టుగా చేయండి చాలు. నీ నేత్రాశలు, నీ శరీరాశలు, నీ జీవపు డంబము, అపవిత్రమైన కార్యకలాపాలు, అపవిత్రమైన మాట తీరు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైనటువంటి అలవాట్లో నీ జీవితంలో మాయం కావాలి అంటే దేవుని వాక్యం నువ్వు చదవాలి.